ఇక్కడ తెలుగుదేశంతో ఎందుకు పొత్తు పెట్టుకున్న ఆంధ్రాలో, కర్ణాటకలో జేడీఎస్తో ఎందుకు పొత్తు పెట్టుకుంది? పొత్తు కోసం ముందు ప్రయత్నాలు చేసింది బీజేపీ దక్షిణాది రాష్ట్రాలు, ఈవెన్ బీజేడీతో కానీ. అది ఎందుకు చేసింది అంటే ప్రధానమైనటువంటిది, దక్షిణాదిలో దెబ్బతింటాం జట్టు కడితే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జట్టు కారణంగా దెబ్బతిన్నారు, బెంగాల్లో జట్టు కారణంగా దెబ్బతిన్నారు, కేరళలో అయితే జట్టు కాలేదు కాబట్టి కొంత పర్లేదు అనిపించింది. అక్కడ ఓవరాల్గా ఉత్తరాది రాష్ట్రాల్లో ఐఎన్డిఏ కూటమిగా ఉండటం వల్ల దెబ్బతింది బీజేపీ, ఎన్డీఏ. ఇక్కడ జట్టు కట్టి సక్సెస్ అయింది, కర్ణాటకలోనైనా ఇక్కడైనా. తమిళనాడులో జట్టు కట్టకపోవడం వల్ల దెబ్బతింది. అక్కడ అవకాశం దొరికినల్లా చోటల్లో జట్టు కట్టింది, అది ఉపయోగపడింది. ఇక్కడ జట్టు అక్కర్లేదు నాకు, ఒకటి పవన్ కళ్యాణ్తో అంటే ఈయన జట్టు కట్టలేడు, బీజేపీతో అవకాశం ఉంది, లేదా కమ్యూనిస్టులు కాంగ్రెస్తో జట్టు కట్టి ఉండొచ్చు. అంటే 19లో జట్టు కట్టుకున్నా గెలిచారు కాబట్టి ఒక ధీమా అవసరం లేదనుకున్నారు. దాంతో పాటుగా వాళ్ళకి ఏముందిలే, ఇప్పుడు ఈయన లెక్క ఎట్లా ఉంటుంది అంటే, కమ్యూనిస్టులతో పొత్తున్నది అనుకోండి, వాళ్ళకి 1% 2% ఉంటుంది,